దేవినేని ఉమ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ పేరు తెలియని వ్యక్తి ఉండడు. కాకపోతే అన్న కొన్ని సంవత్సరాల నుంచి అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయాడు. అంటే ఈయనకి తెలుగుదేశం పార్టీ టికెట్ని నిరాకరించింది. ఎందుకు నిరాకరించింది అంటే వసంత కృష్ణ ప్రసాద్ గారు అనుకుంటా ఆయన పేరు. ఆయన వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయితే ఆయనకి సీట్ ఇవ్వాలి అని చెప్పేసి అన్నకి చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేసి ఎమ్మెల్యే టికెటే ఇవ్వాలి. సరే, అది వేరే స్టోరీ. దాని తర్వాత అన్న ఇందాక నేను చెప్పినట్లు ఆయన అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయాడు. అప్పుడప్పుడు అక్కడక్కడ తలుక్కు అని చెప్పేసి కనిపిస్తాడు. దాని తర్వాత మళ్ళీ మాయమైపోతాడు. సరే, అన్న ఎందుకు కనిపిస్తాడు అంటే అన్న అమరావతి అనగానే అన్నకు కోపం వస్తుంది. అమరావతి గురించి ఎవరు మాట్లాడినా కోపం వచ్చేస్తుంది. ఎందుకు కోపం వస్తుంది అంటే అమరావతిలో ఒక పెద్ద మొత్తంలో అన్న ఇన్వెస్ట్మెంట్ అన్నది చేసిండు. ఎక్కడ నా ఇన్వెస్ట్మెంట్ మునిగిపోద్దో అని చెప్పేసి భయం. ఇన్వెస్ట్మెంట్ అంటే డబ్బులు అనుకునేది కాదండి, అన్న తన కష్టాన్ని ఇన్వెస్ట్ చేసిండు. కష్టాన్ని, ఆ కష్టం ఎక్కడ మునిగిపోద్దో అని చెప్పేసి కొంత భయం అనేది అన్నలో కలుగుతూ ఉంటుంది. అమరావతి గురించి ఎవరైనా సరే ఒక చిన్న సజెషన్ ఇచ్చినా కూడా అన్న లేదు జరుగుతుందే కరెక్టు, జరుగుతున్నదే జరగాల, ఏది మార్పులు చేయకూడదు అని చెప్పేసి మీడియా ముందుకు వస్తాడు, మాట్లాడతాడు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు, నిన్న సజ్జల గారు అమరావతి గురించి కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. ఇమ్మీడియట్గా అన్న మీడియా ముందరకు వచ్చేసిండు. కాకపోతే ఏం మాట్లాడుతున్నాడో వింత విషయాలు కొంత ఒకసారి చూడండి. అన్నకి సమాధానం చెప్దాం. సరే, ఎమ్మెల్యే టికెట్ దొరకలేదు, సరే ఎమ్మెల్సీ అన్న ఇస్తారేమో అని చెప్పేసి చిన్న కోరిక నాకు కూడా ఉంది. అయినా కూడా అన్న మాట్లాడిన మాటలకు సమాధానం చెప్పడం మన కర్తవ్యం కాబట్టి తప్పకుండా సమాధానం చెప్దాం. అంతకంటే ముందు దయచేసి వీడియో చూసేటటువంటి మిత్రులు, సోదరీమణులు వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేయడం మాత్రము అసలు మర్చిపోవద్దు. ఇక అన్న ఏమన్నాడు కొంచెం జాగ్రత్తగా వినాలి మీరు ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి తప్పుడు మాటలు మాట్లాడి వెళ్ళాడు. నువ్వు కూర్చున్నంత కారుకోతలు మీకేమాత్రం చెప్పేసిద్దా? ఒక్కసారి అమరావతిలోకి వెళ్ళి పనులు చూడండి. ఈ దేశం గర్వపడే రాజధాని నిర్మాణం జరుగుతా ఉంది, ప్రజా రాజధాని నిర్మాణం జరుగుతా ఉంది. గర్వపడతా ఉన్నారు, రైతాంగం కావచ్చు, ప్రజలు కావచ్చు, చదువుతున్నారు కావచ్చు. ఇవాళ సంక్రాంతి పండుగ లక్షలాది మంది వస్తా ఉన్నారు. గత 5 సంవత్సరాల నిత్య కాలంలో గ్రామాల్లోకి వెళ్ళాలంటే రోడ్లలో కూడా గుంటలు కూడా పడకుండా 5 ఏళ్ళు గుంటలు రాజ్యం చేసే 5 ఏళ్ళు ఈ వైసీపీ పాలనలో. ఇవాళ గుంటలు పోవడానికి 1,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఇవాళ వస్తా ఉన్న లక్షలాది మంది సంక్రాంతి పండుగ వచ్చిన వాళ్ళంతా కూడా అమరావతికి వెళ్ళి చూస్తా ఉన్నారు. వేలాది మంది వెళ్తా ఉన్నారు. అక్కడ జరుగుతున్న ఐకానిక్ భవనాల నిర్మాణాలు చూసి అసెంబ్లీ పెద్ద పెద్ద బిల్డింగ్ కడుతున్నాం అని విషయం నమ్ముతున్నాం. హైకోర్టు భవనాలు సుప్రీంకోర్టు జడ్జెస్ దగ్గర నుంచి హైకోర్టు జడ్జెస్ కూడా వచ్చి పర్యవేక్షణ చేసుకుంటా ఉన్నారు. త్వరితగతంగా నిర్మాణాలు అవ్వాలి, తొందరగా పూర్తి అవ్వాలని. ఇక్కడ అన్న కొన్ని మాటలు మాట్లాడండి, ఇంకా ఉన్నాయిలేండి, ఇంకా మరి కొన్ని మాటలు ఉన్నాయి, నేను మీకు వినిపిస్తా. ముందుగా దీనికి సమాధానం చెప్పేద్దాం, ఎందుకంటే నేను మళ్ళీ మర్చిపోతాను. గర్విస్తున్నాము, గర్వించదగ్గటువంటి రీతిలో అమరావతి అనేది కడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. రైతులు కానీ ప్రజలు కానీ గర్విస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. నేను ఉమన్నకి ఒకటే విషయం అడగాలి. ఉమన్నని ఏంటంటే, మీరు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నివసిస్తున్నారా, లేదంటే టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఏదైనా వేరే ఇతర రాష్ట్రంలోనూ లేదా వేరే ఇతర దేశంలోనూ ఏమైనా నివసిస్తున్నారా? దయచేసి ఉమన్న సమాధానం చెప్పాలి. అంటే ప్రస్తుతం ప్రజల మధ్యలో లేను కాబట్టి వేరే దేశం అంటే పిల్లల దగ్గరికో ఎక్కడికో వెళ్ళి ఇప్పుడే వచ్చారా? దయచేసి సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీరు మాట్లాడే మాటలకి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులకి అసలు సంబంధమే లేదు. గర్వపడుతున్నారు రైతులు, గర్వపడుతున్నారు ప్రజలు అని మీరంటుంటే మరొక వైపు గుండాకి చచ్చిపోతున్నారు. మొన్నటికి మొన్న రామారావు గారు, మీ మంత్రి గారు నారాయణ గారి ముందే గుండె పగిలి చనిపోయాడు. ఆనందపడుతున్నారు అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. నిజంగా అసలు ఏ లోకంలో ఉండి మీరు మాట్లాడుతున్నారో సమాధానం చెప్పాలి. గత 10 సంవత్సరాల నుంచి, గత 10 సంవత్సరాలకి పైబడి ప్రజలు అక్కడ ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆ కన్నీళ్ళ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తే మీకు ఈరోజు విషం చిమ్ముతున్నాడు అని మీరు మాట్లాడుతున్నారు.
కాకపోతే మీ మాటల్లో ఒక విషయం మాత్రం కరెక్ట్గా మాట్లాడారు. ఏంటంటే గుంతలు పూడుస్తున్నారు 1000 కోట్ల రూపాయలు పెట్టి. ఇది నిజం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు పలుగు పట్టుకుని పోయి అక్కడ ఏం గుంటలు చేయలే. అక్కడ ఆల్రెడీ గుంటలు ఉన్నాయి. ఆ ప్రదేశమే గుంటల ప్రదేశం. అది పూడ్చడానికి మీరు ఈరోజు 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అది మీ నోటి నుంచి మీరే మాట్లాడారు. విషయం ఏంటంటే గర్వించదగ్గ రాజధాని కట్టాలి అని అందరికీ ఉంది. అది నేను కూడా చూడాలని నాకు కూడా కోరిక ఉంది. కానీ ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఖజానా ఖాళీ, డబ్బులు లేవు, ఈ చేతులు ఇట్లా అంటాడు, డబ్బులు లేవు అని చెప్పి మరొక వైపు ప్రపంచం గర్వించదగ్గ రాజధాని కడుతున్నాము అంటే ఎవరి కోసం కడుతున్నారు? డబ్బులు లేవని మీరే చెప్తున్నారు. ప్రజలకి మంచి చేయడానికి డబ్బులు లేవు, ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేయడానికి డబ్బులు లేవు, రోడ్లకి డబ్బులు లేవు, వీధులకి డబ్బులు లేవు, బళ్ళకి డబ్బులు లేవు, గుళ్ళకి డబ్బులు లేవు. మరి అమరావతికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే అప్పులు తీసుకొస్తున్నారు. ఆ అప్పు భారం ఎవరిది? ప్రజల మీద కదా పడేది. డబ్బులు లేనప్పుడు ఒక కుటుంబ పెద్దగా మనం ఏం చేస్తాము? మన ఖర్చులు ఒక 2000, మన దగ్గర ఒక 1800 రూపాయలు ఉన్నాయి. మనం దానికి తగ్గట్టుగా మన ఖర్చుల్ని కొంచెం మార్చుకుంటాం, కడుపు కట్టుకుంటాం. కానీ డబ్బులు లేవని ఒకవైపు చెప్పుకుంటూ ప్రజలకు అన్యాయం చేసుకుంటూ మరొక వైపు ప్రపంచం గర్వించదగ్గ అమరావతిని మేము కడుతున్నాం అంటే అవసరమా ఈరోజు? ఆ ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారు అడిగింది ఒకటి. రెండవది, అక్కడ భూములు ఇచ్చినటువంటి ప్రజలు ఆల్రెడీ 50,000 ఎకరాలు పెట్టుకొని కూడా మళ్ళీ 16,000 చిల్లర ఎకరాలు మళ్ళీ తీసుకునే అవసరం వచ్చింది. ఇక్కడ ఒక రాజకీయం మీరందరూ అర్థం చేసుకోవాలి. ఈ ఒక్క విషయం ప్లీజ్, నేను చెప్పడంలో కొంచెం అటు ఇటు అయినా మీరు అర్థం చేసుకోవాలి. ఈ ఆల్రెడీ ఉన్న 50,000 ఎకరాలు డెవలప్ చేస్తే చుట్టుపక్కల ఏరియా అన్నది డెవలప్ అయ్యి భూమి రేట్లు పెరుగుతాయి. అప్పుడు కొనుగోలు చేయడము, కొల్లగొట్టడం కష్టం. కాబట్టి దీన్ని డెవలప్ చేయకుండా ముందుగానే కొనుగోలు మొత్తం చేసేస్తున్నారు. అది ప్రభుత్వం చేస్తున్నదా అంటే కాదు, పెద్దలు చేస్తున్నారు, ఇన్వెస్టర్లు చేసుకుంటున్నారు. అది అసలు స్ట్రాటజీ. డెవలప్మెంట్ అట్ ఏ టైంలో చేయరు. ఎందుకు చేయరంటే పక్కన భూములు పెరిగిపోతాయి. అది స్ట్రాటజీ. సరే, అన్న చెప్పిండు, అది వేరే సంగతి. నెక్స్ట్ అన్న ఇంకో మాట్లాడు, మంచి ఆధారం మన దగ్గర ఒకటి ఉంది, అది కూడా చూపిస్తాం మీకు. ముందుగా వినండి. టెండర్లు పిలిచి 25,000 మంది కార్మికులు పనిచేస్తా ఉన్నారు. ఇంజనీర్లు కావచ్చు, కార్మికులు కావచ్చు, ఈ పెద్ద పెద్ద ఏజెన్సీలు కావచ్చు, దేశంలో రాష్ట్రంలో ఉన్న కంపెనీలు కావచ్చు, సుమారు 20,000 మంది పనిచేస్తా ఉన్నారు. జగన్ రెడ్డి ఇక్కడ ఎలా పరిపాలన చేశాడు, ఈ సకల శాఖ మంత్రి పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి. సకల శాఖ మంత్రి అనగానే ఆపిన నేను. జనరల్గా సకల శాఖ మంత్రి అనగానే మీ అందరికి ఎవరు గుర్తొస్తారు? దయచేసి ఒకసారి కమెంట్ చేయాలి ప్లీజ్, ఇప్పుడే కమెంట్ చేయాలి మీరు. సకల శాఖ మంత్రి అనగానే నాకైతే నారా లోకేష్ గారు గుర్తొస్తారు. ఈయన సకల శాఖ మంత్రి సజ్జల గారు అంటున్నారు. సరే, ఇంకా ఆయన ఏ లోకంలో ఉన్నాడో ఏందో. విషయం చెప్పినట్టు సజ్జల గారు వీళ్ళ కుటుంబ కుటుంబరావుతో ఒకటే వినండి. నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి, చూసే ధైర్యం లేదు, చూసి మాట్లాడే దమ్ము లేదు. కేవలం తమ బ్లూ మీడియా ఛానల్స్ లో పుంకాలుగా ఈ అబద్ధపు ఫ్యాక్టరీలు పెట్టుకున్న సోషల్ మీడియాలో ఈ ఫేక్ మీడియా ఏదైతే పెట్టుకున్నాడో తన వైసీపీ బులుగు బ్యాచ్ తో వైసీపీ గంటలు మీడియాలో మాట్లాడి దాన్ని సర్క్యులేట్ చేస్తా ఉన్నారు. అమాయకులైన ప్రజలు నమ్మించాలని, విషయం చెప్పాలని శుభమానంగా అక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే సుమారు 56,000 కోట్లు టెండర్లు పిలిచి 25,000 మంది కార్మికులు పనిచేస్తా ఉన్నారు. ఇంజనీర్లు కావచ్చు, కార్మికులు కావచ్చు, ఈ పెద్ద పెద్ద ఏజెన్సీలు కావచ్చు, దేశంలో రాష్ట్రంలో ఉన్న కంపెనీలు కావచ్చు, సుమారు 20,000 మంది పనిచేస్తా ఉన్నారు. జగన్ రెడ్డి సజ్జల గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏమంటున్నాడు అన్నంటే 20,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు, మీరు మీ బ్లూ మీడియాతో మీరు ఈ అమరావతి మీద విషం చిమ్మేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడని అన్న బాధపడుతున్నాడు. సరే, బ్లూ మీడియా పక్కన పెట్టేద్దాం, బ్లూ మీడియాని పక్కన పెట్టేద్దాం, సాక్షిని పక్కన పెట్టేద్దాం, ఈ యూట్యూబర్లను పక్కన పెట్టేద్దాం, మొత్తం నీతిగా నిజాయితీగా మాట్లాడే వాళ్ళని పక్కన తోసేద్దాం. వీళ్ళ పచ్చ మీడియా ఏముంటుందో తెలుసా మీకు? నేను మీకు వినిపిస్తా, చూపించలేను, వినిపిస్తా. ఈ గొంతు ఎవరిదో దయచేసి
మీరు కూడా కమెంట్ చేయాలా. ఏమంటున్నాడో ఈయన దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలా. వినండి. బట్ ఎక్కడో సంథింగ్ ఇస్ రాంగ్. ఇవాళ కూడా రైతులు అక్కడ చట్టబద్ధత అని చెప్పని తీసుకొచ్చారు. మీడియాలో ఆయన తీసుకుపోయి ల్యాండ్ 2వ దశ భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభం రాలా. మీడియాలో మొత్తం రకరకాలుగా రైతులు ప్రశ్నించారు అని చెప్పని వచ్చింది. ఇక్కడ మొదటి దశలో ఫస్ట్ దాంట్లో 2500 ఎకరాలు ఇంకా పెండింగ్ ఉంది. ఇక్కడ ఫస్ట్ సీడ్ యాక్సిస్ రోడ్ ఇంతవరకు గాల. విజయవాడ నుంచి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఆ రోడ్డు ఇంతవరకు పూర్తి కాల, సరిగ్గా ఆ రోడ్డే లేదు అక్కడ. అసలు ఇన్ని పనులు పెట్టుకొని ఇంకో దగ్గరికి వెళ్తా ఉంటే అసలు దీనికి ఎప్పుడు సొల్యూషన్? ఎందుకు అంత ఆలోచనలో ఎక్కడ మిస్ అవుతున్నారు? ఫస్ట్ ఫేజ్ కన్నా సెకండ్ ఫేజ్ చాలా కీలకం ఉంటుంది ఇది అమరావతి డెవలప్మెంట్ విషయంలో. అంటే సెకండ్ ఫేజ్ తర్వాత కూడా థర్డ్ ఫేజ్ కూడా కీలకమేనండి. ఫస్ట్ ఫేజ్ లో రోడ్లు అయ్యి, ఫస్ట్ ఫేజ్ లో ప్లాట్లు అయ్యి, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కడుతున్నారని నారాయణ గారు కూడా అంతే వేగంతో ఆయనతో పాటు ఇల్లు కట్టాలని అంతే వేగంతో కడుతున్నారు. మరి మిగిలిన రైతులకు ప్లాట్లు ఇచ్చి వాళ్ళ చేత కూడా కట్టించండి. కట్టుకునే వాళ్ళు రెడీగా ఉన్నారు కదా. నారాయణ గారు ఇల్లు కట్టుకుంటే సరిపోయిద్దా? కాదు కదా. వాళ్ళది భూమి, వాళ్ళది హక్కులు, వాళ్ళవి పోరాటం, వాళ్ళది త్యాగం, వాళ్ళది. మరి ఇంత వాళ్ళది ఉన్నప్పుడు వాళ్ళని అక్కడ అకామిడేట్ చెయ్యాలి కదా. నారాయణ గారితో పాటు ఆ పక్కన 2 ఇళ్ళు రైతులు కూడా కట్టిస్తే అప్పుడు దానికి ఒక అన్నం వచ్చింది, అన్నం వచ్చింది. అమరావతి కట్టి బాబు గారు ఇల్లు కట్టుకున్నారు, నారాయణ గారు ఇల్లు కట్టుకున్నారంటే అది రాదు. ఆ చుట్టుపక్కల ఒక 10 మంది రైతులు కూడా ఇల్లు కట్టుకుంటే వాళ్ళు భుజాన కండవా వేసుకొని బయటకు వస్తే దానికి అన్నం వచ్చింది. ఏందో ఇవన్నీ కన్నా సరే మనం చెప్తే అవన్నీ పాపం శ్రీనివాస్ ఉన్నారని ఇంక సింక్ లేదులే. ఇంకా నెక్స్ట్. ఎస్ సార్. ఇది ప్రస్తుతము ఈ పచ్చ మీడియాలో సరే అన్న బాధపడ్డాడు, ఉమన్న బ్లూ మీడియా సాక్షి అని. ఇది పచ్చ మీడియాలో మహా టీవీ యోధుడు మాట్లాడినటువంటి మాటలు. మరి ఈయనే అంటున్నాడు రైతులకి ఫస్ట్ న్యాయం చేయండి, ఇక్కడ తీసుకున్న భూమికే దిక్కు దివాణం లేదు, ఎక్కడో మళ్ళీ సెకండ్ ఫేజ్ అని చెప్పేసి పోతున్నారు, అసలు ఇవ్వాల్సినటువంటి ప్లాట్లే మీరు ఇంతవరకు ఇవ్వలేదు అని మీ పచ్చ మీడియా యోధుడు ధురంధరుడు మాట్లాడుతున్నాడు. దీనికి ఏమంటావు మన్నా? అంటే జనరల్గా అడుగుతున్నాను, నువ్వేం బాధపడట్లేదు, ఆల్రెడీ నీకున్న కష్టాలు ఏం తక్కువ కాదు. నీకు ఫస్టే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, సరే నువ్వు 4 సార్లు ఏదో ఎమ్మెల్యేగా గెలిచినావు, ఓసారి మంత్రిగా చేసినావు, నీలాంటి వ్యక్తిని పక్కన పెట్టేసిండు, సరే నీ కష్టాలే ఎక్కువ. కానీ ఈ బ్లూ మీడియా అని ఎడవడం ఎందుకన్నా, ఈ పచ్చ మీడియాలో మీ మీడియాలో వస్తున్న వాడికి సమాధానం చెప్పు. ఈ మహా టీవీ కాకుండా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కూడా, ఏబిఎన్ ఛానల్లో కూడా ఆయన పేరు ఏదో ఉంది, వంశీకృష్ణ, ఆయన పొద్దున లేస్తే సాయంత్రం దాకా గీకి గోకేస్తున్నాడు మిమ్మల్ని. ఏమయ్యా న్యాయం చేయండి, రైతులకి అన్యాయం చేస్తున్నారు. మీరు 10 ఏళ్ల కింద ల్యాండ్లు తీసుకున్నారు, ఇంతవరకు వాళ్ళకి ఇవ్వాల్సిన ప్లాట్లు ఇవ్వలేదు, వాళ్ళకి న్యాయం చేయలేదు, ఇప్పుడు మళ్ళీ ఫేజ్ 2 అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారని చెప్పేసి ఆయన కూడా చాలాసార్లు గోకాడు. మరి దానికి సమాధానం చెప్పాము ఉమన్నా, దానికి సమాధానం చెప్తావా? ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద పడి ఏడవడం. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నాడు? మన దగ్గర డబ్బులు లేవు అనుకున్నప్పుడు ఏం చేయాలి? మనం రాజధాని ఉన్న కాడికి కట్టుకోవాలి. కట్టుకుంటే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఉదాహరణకి ఇప్పుడు విజయవాడ గుంటూరు ఉంది, ఆ హైవే మీదనో యాడనో రాజధాని ఓ 4 బిల్డింగులు ప్రభుత్వ బిల్డింగులు కట్టుకుంటే ఇంకో 40 ప్రైవేట్ బిల్డింగులు వస్తాయి. అట్లా మనం చేసుకోవాలి. కానీ లేని చోట ఒక గ్రహాన్ని సృష్టిస్తాను, ఒక కొత్త సిటీని సృష్టిస్తాను అంటే ఎట్లా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడిగాడు. అదే కాకుండా రివర్ బేసిన్ మీద కడుతున్నారు, రేపు పొద్దున వరదలు వస్తే ఆ వరదలకి పెద్ద ఇష్యూ అయితే ప్రాణాపాయం జరిగే అవకాశం ఉంది అని మాట్లాడాడు. నిన్న సజ్జల గారు కూడా అమరావతికి మేము వ్యతిరేకం కాదు, అమరావతిలో మీరు చేస్తున్న దందాకి వ్యతిరేకం అని చెప్పేసి మాట్లాడితే ఈరోజు సకల శాఖ మంత్రి అని చెప్పేసి తెలియకనే నారా లోకేష్ గారి పేరు తీసుకొచ్చిండు. సరే, ఇక నారా లోకేష్ గారు అంటే అన్నకి కొంచెం కడుపులో మంట ఉందిలే. ఎందుకుందంటే మరి మా టికెట్టు దొరకలేదు, మరి అది ఉంటుంది, ఏదో ఎంతో కొంత ఉంటుంది అందులో. మరి నారా లోకేష్ గారి హస్తము అది ఇది చాలా పెద్ద కథ ఉందిలే, ఇక ఆ కథలోకి మనం వెళ్ళక్కర్లేదు. కానీ ఏది ఏమన్నా కూడా అన్న ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద ప్రేమతోటో, చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమతోటో,
నారా లోకేష్ గారి మీద ప్రేమతోటి వచ్చి మాట్లాడతలేడు. ఈ విషయం ఖచ్చితంగా చెప్తున్నా. ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఆయన అమరావతిలో చేసిన ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది ఆడ మునిగిపోద్దో అని. మళ్ళీ చెప్తున్నా, ఇన్వెస్ట్మెంట్ అంటే డబ్బులు అని అనుకునేరు కాదు. ఆయన ఇన్వెస్ట్ చేసిన కష్టం చెమట ఏదైతే ఉందో అది వృధా అవుతుందని చెప్పేసి అన్న ఫీల్ అవుతున్నాడు. అందుకే వచ్చి అమరావతి మీద ప్రేమ చూపిస్తున్నాడు, కానీ అంతకంటే ఎక్కువ ఇంకేం కాదు. సరే, ఏదేమైనప్పటికీ కూడా అన్న గురించి మీరేమనుకుంటున్నారు అన్నది కమెంట్ చేయడంతో పాటు దయచేసి వీడియోని ఒక లైక్ చేయడం మాత్రము అసలు మర్చిపోవద్దు. మన ఛానల్కి వచ్చి మన వీడియో చూసి మన వీడియో నచ్చితే పోతూ కింద ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ముందు సబ్స్క్రైబ్ బటన్ నొక్కి దాని తర్వాత బెల్ ఐకాన్ నొక్కి వెళ్ళండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై